రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ కానీ మనసు మక్కువ స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా నీసమున్న నేస్తమా చెబుతుంది అడుగు మన చేపవేట కథలు మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సర్ది రుచులు చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి నీసమున్న నేస్తమా నీకు రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా ఏ పుణ్యం చేశానో నేను ఈ స్నేహం పొందాను నా ప్రాణం సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా నీసమున్న నేస్తమా నీకు రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ కానీ మనసు మక్కువ స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా ముహూర్తం వేలవుతుంది పెళ్లి కుమారుని తీసుకురండి సింహాద్రి నీ కాబోయేలోని తీసుకురా నా కలుడు ఏంటండి నువ్వేగా సెలక్షన్ చేసింది నేను ఈ పెళ్లి ఒప్పుకోను. ఏంటి పిచ్చిదల్లా మాట్లాడుతున్నావు నేను మాత్రం అనుకున్నానా ఏంటి ఎంత గొప్ప ఇంటికి అల్లుండవుతానని ఎవడు చేసిన పుణ్యమో పుణ్యమా నాకు ద్రోహం చేయడం మీకు పుణ్యమా అయ్యో నా బంగారం నీకు నేను అసలు ద్రోహం చేస్తానా నేను ఆస్తి కోసమే నా అక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాను నా ప్రేమంతా నీ మీదే ఓరి పాపిష్టి వెదవా నువ్వు ఇంత మోసగాడివా మరేమో అక్క నన్ను అలా పిలవద్దు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నది ఆస్తి కాసపడా నువ్వు బాగుపడవురా నువ్వు బాగుపడవు అక్కతో మంచి రోజులు తిట్టు తినిపించావు ఈ రోజు మంచి రోజే తాళి కట్టడానికి ముందే నీ గురించి తెలుసుకున్నందుకు నాకిది మంచి రోజు నన్ను క్షమించక్క ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడో తెలియని తనతో దాన్ని పుట్టుకున్నాను దానికి ఇదే సమయమని నన్ను ఇబ్బంది పెడుతుంటే
దాన్ని సమాధానం పరచడం కోసమే ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పాడక్క. నువ్వు ఎలాగైనా తగలడిపోరా, కానీ నా కూతురికి మాత్రం ద్రోహం చేయనివను. వెళ్ళనివ్వడు, నేను వెళ్ళనివ్వడు. చూడు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ విషయం మా వారికి తెలిస్తే నిన్ను చంపేస్తారు. నేనేదో కారణం చెప్పి పెళ్లి ఆపేస్తాను. వద్దు, నా కళ నెరవేరే సమయంలో దాన్ని చనిపోయిందక్క. అక్కడే బతుకున్నంత వరకు నీ కూతురికి ఏ అన్యాయం చేయను. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. చైతీరా, మర్యాదగా దారి వదలు. ఈ పెళ్ళాకి పోతే నేను చచ్చిపోతాను. చచ్చిపోరా, నువ్వు చచ్చిపో, కానీ నా కూతుర్ని నేను కాపాడుకోవాలి. తప్పుకో, నేను వెళ్ళాలి. చంపేస్తాను. లేకపోతే ఎంత బతిమాలాలే నువ్వు. ముహూర్తం దాటితే మరో 3 నెలల వరకు వేరే ముహూర్తాలు లేవు. చూస్తూ నిలబడ్డానండి. వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకురండి. వెళ్ళండి. అటు వెళ్తున్నారేంటి? అయ్యా, పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడో కనపట్లేదండి. కనపడకుండా ఎక్కడ పోతాడ్రా? అసలు నువ్వు సరిగ్గా చూసావా లేదా? చూశానండి. నువ్వెక్కడికి వెళ్ళావయ్యా బాబు? అవతల ముహూర్తానికి టైం అవుతుంటే రారా. కూర్చో కూర్చో, కూర్చో. ముహూర్తం టైం అయిపోతుంది, తొందరగానే ఉండే. ఇదేమిటయ్యా, తిరణాలకు వెళ్తే తప్పిపోయినట్టు ఒక్కొక్కళ్ళు కనిపించకుండా పోతున్నారు. గోవిందయ్య, అయ్యా నువ్వు వెళ్ళి లక్ష్మీ సింహార్తి ఎక్కడున్నారో చూసుకుంటున్నా. కంగారు పడకమ్మా, అమ్మ వచ్చేస్తుంది. దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాం. ఏ శాస్త్రి, తాళతో తీసుకున్న ముహూర్తం టైం అవుతుంది. వస్తుందమ్మ. నువ్వు త్వరగా వెళ్ళి లక్ష్మణ్ పిలుచురా. అనంతరం లేకుండా నువ్వు తాళి కట్టి చేస్తావా? తాళి కట్టి పెట్టా. మంత్రాలు చదువు. అయిపోయాయండి. అయిపోతే అయిపోయినాయి, మళ్ళీ చదువు. అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఇదంతా? ఎలా జరిగిందమ్మా? సుమాద్రి, నా తమ్ముడు మంచివాడు కాదు. ఈ పెళ్లి ఎలాగైనా ఆపించు. నా కూతుర్ని కాపాడు. అలాగేనమ్మా, త్వరగా వెళ్ళ. నేను పెళ్ళి ఆపలేకపోయానమ్మా. నేను వెళ్ళేసరికి తాళి కట్టేశాడమ్మా. మన అమ్మాయి మేడలో కట్టిన తాళి నా చేతులతో నేను ఎలా... నువ్వే చెప్పమ్మా. మా అమ్మా, అమ్మా, అమ్మగారిని చంపేశారు. అయ్యారు, అమ్మగారు ఎవరో చంపేశారండి. లక్ష్మి, లక్ష్మి, అమ్మా, అమ్మా, ఏం జరిగిందో చెప్పరా? ఏం జరిగిందిరా? ఏం జరిగిందో చెప్పరా? చెప్పరా, చెప్పు. అమ్మగారిని నేనే చంపేశాను. సింహాద్రి, మీ అమ్మ
అమ్మగారిని నువ్వు చంపావు. నేను నమ్మనయ్యా. మీ అమ్మగారు మా అక్కని పొట్టలు పెట్టుకున్నావు కదరా. మా అమ్మ నీకేం అన్యాయం చేసింది? ఎందుకు చంపావు? చెప్పు, ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? ఏం జరిగింది చెప్పరా, చెప్పు. పెళ్లి కొడుకు కనిపించలేదన్న సిరాకుతో అమ్మగారు నన్ను నోటుకొచ్చినట్టు తిట్టేసరికి కోపం ఆపుకోలేక గట్టిగా నెట్టాను. దాంతో ఆ స్తంభం తగిలి తల పగిలి చచ్చిపోయారు. కాదు కాదు, నువ్వు చెప్పుండవు. చెప్పరా, నిజం చెప్పు. ఏం జరిగింది? చెప్పానుగా, నా చేతులతో నేనే చంపేశానని. అమ్మగారిని నా చేతులతో నేనే చంపేశాను. నా చేతులతో నేనే చంపేశాను అయ్యా. కూర్చోండి. లక్ష్మి మనసే